రైట్. పద్మ గారు మీరేమంటారు? తమిళనాడు వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, పురంధరేశ్వరి బంధువు కూడా అవడం వల్ల కొంత చక్రం తిప్పుతారనే ఒక వాదన ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, అధ్యక్షుడిని ఎంపిక అనేది అది కంప్లీట్లీ పార్టీ ఇంటర్నల్ అఫేర్. అది డెఫినెట్గా మా అనుబంధ సంస్థల ఇన్పుట్ ఉంటుందేమో కానీ బట్ బయట పార్టీల ఇన్పుట్ ఉండదు. దిస్ ఈజ్ నాట్ ఏ కోalition ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. అంటే ఒక సీట్లు సర్దుబాటు అట్లాంటి వాటిలో సంప్రదింపులు ఉంటాయి కానీ పార్టీ అధ్యక్షుడిని కానీ అధ్యక్షురాలని కానీ డిసైడ్ చేయడం అనేది కంప్లీట్లీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. అది కంప్లీట్లీ ఇంటర్నల్ అఫేర్. ఇంటర్నల్ మ్యాటర్ అంటారు కానీ కొంతవరకు సిఫార్సులు పనిచేస్తాయి. కంప్లీట్లీ ఆ విధంగా చూస్తే ఇట్స్ ఎ సావరిన్ థింకింగ్ పార్టీ. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ కూడా చూడండి, సీనియారిటీకి పెద్దపీట వేశారు మనకి మొన్న రామచంద్రరావు గారి ఎంపిక కూడా. ఇవాళ ఆయన పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఎన్ని ఊహాగానాలు సాగినప్పటికి కూడా ఫైనల్గా సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలు, ఆయన గత 48 సంవత్సరాల నుంచి పార్టీని అంటే ఐడియాలజీకి బైండ్ అయిన తీరు, ఆయన పార్టీ కష్టమైన నష్టమైన ఆయన అంటిపెట్టుకున్న దీనికి ఆయనకి ప్రతిఫలం అది. సో బేసిక్లీ ఏంటంటే వారిందాక అన్నట్టుగా పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ అది. ఇట్ ఈస్ ఏ థాట్. ఆర్ఎస్ఎస్ బ్యాక్ చేస్తుంది అనేది న్యూస్ వస్తుంది మనకి. డెఫినెట్గా దాని మీద చర్చిస్తారు. చర్చించి ఇప్పుడు మనకి 3 తెలుస్తున్నాయి, ఇంకా ఉన్నాయేమో తెలియదు మనకి, ఇంకెవరైనా ఉన్నారేమో కూడా. గతంలో కూడా వీ హ్యావ్ అ టాల్ లీడర్స్, విజయరాజ్ సింధియా గారు కానివ్వండి, సుష్మా స్వరాజ్ గారు కానివ్వండి, అనేక మంది ఉన్నారు మాకు మహిళా లీడర్స్, చాలామంది ఉన్నారు. డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళని ఆ టైం ఫ్రేమ్లో కన్సిడర్ చేయలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత పార్టీ వారిని గౌరవించలేదని అని అనలేము. ఎక్స్టర్నల్ అఫైర్స్ లాంటి అతి ముఖ్యమైన శాఖల్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించుకున్నారు. ఈ రోజు కూడా మనం సుష్మా స్వరాజ్ గారిని తలుచుకుంటాం. ఎందుకు? బికాస్ షీస్ మేడ్ దట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. నాట్ జస్ట్ ఏదో విమెన్ పాలిటిషియన్సే కాదు, పార్టీ అంతా స్మరించుకుంటుంది, దేశం అంతా గుర్తుపెట్టుకుంటుంది ఆమె ఎలాంటి సేవలు ఇచ్చారు అనేది. అట్లాగే వసుంధరాజే గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు మహిళా లీడర్స్. అన్నపూర్ణాదేవి ఉన్నారు జార్ఖండ్ నుంచి. మెనీ లీడర్స్ ఆర్ దేర్. బహుశా వారికి కొన్ని పేర్లే తెలిసి ఉండొచ్చు, బట్ చాలామంది ఉన్నారు మహిళా లీడర్స్. కాంపిటెన్స్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, గణనీయమైన సేవలు అందించి, అన్నిటికి మించి పార్టీ కష్టకాలంలో కూడా పార్టీని వదిలి వెళ్లకుండా అంతే ఎంతూజియాజంతో వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను, వాంతి శ్రీనివాసన్ గారు లాంటి వాళ్ళు 1993 నుంచి ఉన్నారు. అట్లాగే నిర్మలా సీతారామన్ గారు, ఇందాక వెంకటస్వామి గారు అన్నారు తంతే బూరెల బొట్టులో పడ్డారు వీళ్ళు అని. అది చాలా తప్పు మాట అండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రతిభ కానివ్వండి, వాళ్ళ కష్టాన్ని కానివ్వండి, వాళ్ళ కమిట్మెంట్ని కానివ్వండి, మనం తేలిక చేసి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారే ఇక్కడ సంఘకు సంబంధించిన చాలా చిన్నపిల్లల శిక్షణ తరగతులు నిర్వహించడం కానీ చాలా చేశారు. ఆమె ఇంటలెక్చువల్స్ని మొబిలైజ్ చేశారు, ప్రజ్ఞాభారతి పెట్టి. అనేక కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఏంటి చాలా చిన్న స్థాయిలో ఇక్కడ. బట్ ఆమె ఒకసారి జాతీయ స్థాయికి వెళ్ళిన తర్వాత మనం అందరం ఆమెను చూసాం, హౌ ఎఫిషియెంట్లీ షీ యూస్ టు డిబేట్. ప్రతి విషయంలో టీవీ ఛానల్స్కి వెళ్ళి మా ఐడియాలజీని రిప్రజెంట్ చేయటం కానివ్వండి, మా పాలసీస్ని రిప్రజెంట్ చేయటం కానీ, ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని చీల్చి చెండాడిన విధానం మనం అందరం చూసాం. సో లెట్స్ నాట్ ఫర్గెట్ దేర్ కాంట్రిబ్యూషన్స్. అంటే వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళని తేలిగ్గా చూడటం, ఏదో అవకాశం వచ్చింది మహిళలకు ఇవ్వాలనుకున్నారు కానీ వీళ్ళు తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టడం కాదు. వాళ్ళల్లో ఉన్న శక్తి పటంలు గుర్తించి వాళ్ళ పేర్లు వచ్చాయి ముందుకి వాళ్ళ. సో అది ఐ రిక్వెస్ట్ వెంకటస్వామి గారు టు టేక్ బ్యాక్ దోస్ వర్డ్స్. బికాజ్ అది ఏమవుతుందంటే మహిళలు చిన్నబుచ్చినట్టుగా అవుతుంది. అది ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఇంకొక విషయం ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారని నాకు తెలుసు, అందుకని నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడాను. లేదండి, మీరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు అన్నారు. ఆర్ఎస్ఎస్ లో మీరు ఉండుంటే గనక మీకు నిర్మలా సీతారామన్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటో మీకు తెలుసుండే నేషనల్ వెళ్ళక ముందు అని చెప్పాను. మీరు దాని తర్వాత మీరు ఇంటర్ప్రిటేషన్ నాకు తెలుసు, మీరు ఇంటర్ప్రిటేషన్ నేను ఏమో నెగిటివ్ గా మాట్లాడంటే ఫర్ ఎగ్జాంపుల్ వానతి శ్రీనివాసన్ గారు ఒక్క నిమిషం లెట్స్ నాట్ ఓవర్ టాక్ ఈచ్ అదర్. లెట్ మీ జస్ట్ ఫినిష్. నాకు అభిప్రాయం తెలిసిన నేను నా అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను. నేను నా అభిప్రాయాలు వాళ్ళు వచ్చినారు, ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిసాగ్రీ విత్ యు అని చెప్తున్నాను నేను, అంతే. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారో మీకు ఎంత అనుభవం నాకు తెలియదమ్మా, కానీ నేను దగ్గరగా నేను చూసాను కాబట్టి నేను ఆ మాట అన్నాను, అంతేగాని వాళ్ళని డిగ్రేడ్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఎవరిని డిగ్రేడ్ చేసే అటువంటి ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. సో 2021 నుంచి నేను నేషనల్ టీంలో ఉన్నాను. నేను అతి దగ్గర నుంచి వీరందరినీ చూస్తాను, హౌ మచ్ టైమ్ దే గివ్ టు ద పార్టీ.
మేము కూడా మా స్థాయిలో మేము కూడా నెలలు ఇల్లు వదిలి ప్రతి రాష్ట్రం తిరిగి వి ట్రై టు వర్క్ ఫర్ ద పార్టీ. ఎలక్షన్స్ అనే కాకుండా ఎలక్షన్స్ మధ్యలో కూడా ఎలక్షన్స్ కోసమే పనిచేయం, ఎలక్షన్స్ మధ్యలో కూడా పార్టీ పాలసీస్ కానివ్వండి, ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ గురించి ప్రజలకు వివరించడానికి, మహిళలకు వివరించడానికి వి టూర్ ఎక్స్టెన్సివ్లీ. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ బిహైండ్ దట్. అదేమి ఈజీ జాబ్ కాదు, అదేమి అంత తీసివేసే ఇది కాదు. సో డెఫినెట్లీ ఈ ఎవరికి ఇచ్చినా కూడా నా పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు మహిళలే కాదు, వీళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా లిస్ట్లో కూడా ఆల్ ఆఫ్ దెమ్ చాలా అంటే ఏమంటారు, చాలా స్క్రీనింగ్ తర్వాత ముందుకు వచ్చిన పేర్లు. అంటే వాళ్ళు పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఒకటి, వాళ్ళ ఇండివిజువల్ మెరిట్స్ ఒకటి, వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ థాట్ ప్రాసెసెస్, అంటే వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలరు ఇంకా ఫర్దర్ ఆ ఇమేజ్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మహిళలు అనే వాళ్ళనే ముందు పెడతారు. సో డెఫినెట్లీ వీ నీడ్ టు రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ బీజేపీ పార్టీ ఫర్ దట్ థాట్ ప్రాసెస్. అంటే కాంగ్రెస్లో గాంధీ కుటుంబం, బీజేపీలో మోదీ, అమిత్ షాలది మాత్రమే రెండింటికి డిఫరెన్స్ ఉందండి, రెండింటికి డిఫరెన్స్ ఉంది. నేను కాదంటలేదు, ఇందాక వెంకటస్వామి గారు చెప్పారు ఇందిరాగాంధీ. ఒక్క నిమిషం అండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు ఇవ్వండి, వాళ్ళు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు, అది వంశపారంపర్యంగా వెళ్ళింది. ఓకే, అవుట్ సైడ్ దట్ మీరు మహిళలకి అంత పెద్ద ఇంపార్టెన్స్, మీరా కుమార్ గారు నేను ఒప్పుకుంటాను స్పీకర్, బట్ మిగతా వాళ్ళని ఏమన్నా చూపించగలరా మీరు అంత గట్టిగా పనిచేస్తారు? ఇక్కడ అలా రాష్ట్రపతి అయిందమ్మా పద్మ గారు, కాదంటలేదండి, మీరు అంటోంది కాదంటలేదు, ముఖ్యమంత్రులు ఉన్నారు, బట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ మహిళా మినిస్టర్స్ వచ్చింది కూడా బీజేపీ టైంలో. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చింది బీజేపీ టైంలో, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీస్ బయటకు వచ్చింది బీజేపీ టైంలో మినిస్టర్స్గా నేను చెప్తోంది. అలాగే గవర్నర్లుగా కానివ్వండి, మీకు పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు ఈ గవర్నమెంట్ టైంలో అంటే బీజేపీ గవర్నమెంట్ టైంలో బయటకు వచ్చినంత ఎప్పుడూ లేదు. వీ కెన్ హ్యావ్